గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని రాజుగారు పాలకొల్లు నుంచి రాస్తున్నారు. గోత్రం తెలియని వారు ఏ గోత్రంతో పూజాధికాలు చేయాలి అని అడుగుతున్నారు. పూజాది కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా గోత్రము అనేటువంటిది విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఈ గోత్రానికి కూడాను ఋషులు ఉంటారు. ఆ ఋషులు మనం పూజ చేసేటప్పుడు ఆనందపడతారు. బలాని గోత్రోద్భవుడు పూజ చేసుకుంటున్నాడు కదా అని చెప్పేసి వారి యొక్క ఆశీస్సులు కూడాను మనకు ప్రసాదించడానికి ఆస్కారం ఉంది. అందుకనే ప్రతి ఒక్క గోత్రానికి కూడా కొంతమంది ఋషులు ఉంటారు అని చెప్పేసి శాస్త్రం. ఇప్పుడు ఉదాహరణకి శాండిల్య గోత్రం ఉంది. ఆ శాండిల్య గోత్రానికి ఋషులు ఉన్నారు. కాశ్యప వత్సార నైద్రువ రేవ శాండిల్య గోత్రోద్భవస్య అంటాం. ఈ ఋషులంతా కూడాను వంశాన్ని ఉద్ధరింపజేయటానికి మొట్టమొదటి వాళ్ళు అన్నమాట. ఈ వంశోద్భవులు ఆ వంశోద్భవుల్ని తలుచుకుంటూ నేను బలాని వంశానికి సంబంధించిన వాడిని అనేటువంటి దానిలో తమ పేరు చెప్పుకొని పూజాది కార్యక్రమం కనుక నిర్వహించినట్లయితే ముత్తాత, తాత, తండ్రి, మనవడు ఇట్లా ఆరిజిన్ వచ్చినట్టుగా వాళ్ళందరూ కూడా ఆనందపడతారట. మా వాడు పూజ చేయించుకున్నాడండి, ఇవాళ ఆ శివపరమాత్మకు అర్చన చేశాడు అని ఆనందపడతారు. వారి ఆశీస్సులు కూడా దైవంతో పాటు మనకు లభ్యపడతాయి. అయితే గోత్రం లేదండి ఏం చెయ్యాలి అన్నప్పుడు బలాని ఇంటి పేరు గోత్రంగా మార్చుకొని దానినే గోత్రంగా చెప్పుకొని ఆనందిస్తూ బలాని ఇంటివారం మేము అని చెప్పేసి ఆ ఇంటి నామాన్నే గోత్రనామంగా చెప్పుకునేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి విచారణ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తున్నారు. తప్పు లేదు.